ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత వృషభ రాశిలోనే రవి భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురువు అక్కడే సంచారం చేయడం వలన వృషభ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి అనుకూలించకపోవడం, సరైన సమయానికి అన్నీ ఉన్నా తినకపోవడం, అవకాశాలున్న వ్యాయామం చేయకపోవడం, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అని చెప్పి కాలాన్ని యాపన చేయడం వలన, అంటే సమయాన్ని వృధా చేసుకోవడం వలన, దూర వాయు జల ప్రయాణాలలో సమయం ధనం ఖర్చు అవ్వడం, గమ్యం లేని ప్రయాణాలు చేసే పరిస్థితి ఉండడం, ఏం చేస్తున్నామో ఒకసారి అర్థం కాకుండా చేయడం, చేసినటువంటి వాటికి ప్రతిఫలం లేని కారణం వలన అనారోగ్యము, అనవసరమైన ఖర్చులు, వృత్తులు, ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, పట్టుదల, సహనం, ఒక నిర్దిష్టమైనటువంటి సంకల్పంతో దశాదిశను నిర్దేశించుకోవడం, తెలిస్తేనే ఆ పని చేయడం, తెలియకపోతే తెలుసుకొని సాధ్యాసాధ్యాలను అంచనా వేసి ప్రయాణాన్ని, సమయాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టడం వలన ఉన్నత స్థాయికి ఎదిగే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుత కాలమాన ప్రకారంగా వృషభ రాశి వారు సంపాదించకపోయినా సంతోషం, ఉండబడినటువంటి స్థిర చరాస్తులను పోగొట్టుకోకపోతే ఉత్తమోత్తంగా భావించగలగాలి.